దిస్ ఈజ్ డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. ఇవాళ మనము డయాబెటీస్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే డయాబెటీస్ అంటే మనం వాడుక భాషలో ఏదైతే షుగర్ అని అంటామో దీని యొక్క ఎఫెక్ట్ ఫర్టిలిటీ పైన ఎలా ఉంటుంది, అంటే పిల్లలు కలగే శక్తి పైన ఎలా ఉంటుంది అనేది మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో ఇందులో మనకి ఆడవారిలో ఒకలాగా మరియు మగవాళ్ళల్లో ఒకలాగా దీని రిజల్ట్ అనేది ఉంటుంది. సో మెయిన్గా మనకి తెలిసింది ఏంటి అంటే డయాబెటీస్ అనేది నార్మల్గా మనకి లాంగ్ టర్మ్లో కనుక ఎక్కువ రోజుల నుంచి ఉన్నా కూడా, లేదు అంటే హై లెవెల్స్ అంటే షుగర్స్ కంట్రోల్లో లేకపోయినా కూడా దాని ఎఫెక్ట్ అనేది మనకి నరాల పైన, బ్లడ్ వెజల్స్ పైన, మళ్ళీ ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అని అంటారు. అంటే దాని ఎఫెక్ట్ కిడ్నీస్ పైన, లేదంటే ఐస్ పైన, లేకపోతే నరాల వీక్నెస్ పైన అనేది పడడం జరుగుతుంది. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. దీనితో పాటుగా మనకి ఆడవాళ్ళల్లో ఏం జరుగుతుంది అంటే ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేనప్పుడు అది మెల్లిగా హై బ్లడ్ షుగర్స్ అనేవి మనకి అండాశయంలో అండాల యొక్క నాణ్యత పైన కూడా దాని ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతుంది. సో ఎగ్ యొక్క క్వాలిటీ డిక్రీజ్ అవ్వడం మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ డయాబెటీస్ ఉన్న ఫీమేల్స్లో ఎవరైతే ఉన్నారో వారికి యూజువల్లీ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది హై రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇటువంటి పేషెంట్స్కి యూజువల్లీ ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి పీసీఓడి అనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దానివల్ల మనకి పీసీఓడి అనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా మనకి కోఎగ్జిస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా వరకు చూస్తుంటాం. అంటే పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్లో యూజువల్లీ టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఉందో అది కూడా చాలా మటుకు డయాగ్నోజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ పీసీఓఎస్ అనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అండం అనేది టైంకి రిలీజ్ అవ్వకపోవడం, లేదు అంటే కొంతమంది పీసీఓఎస్ పేషెంట్స్లో ఏంటంటే ఈ అండం అనేది నార్మల్గా సైకిల్లో మనకి ఎప్పుడైతే 12th to 14th డే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి అండం రిలీజ్ అవుతుందో, ఈ పీసీఓఎస్ పేషెంట్స్లో కొంతమందికి 1 monthకి రిలీజ్ అవ్వడం, లేదు అంటే 1.5 monthకి రిలీజ్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో దీనివల్ల దాని అర్థం ఏంటి అంటే అండం యొక్క నాణ్యత అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా డిజార్గనైజ్డ్ అయిపోవడం జరుగుతుంది. అదే ఇంకొంతమంది పీసీఓఎస్ పేషెంట్స్లో ఏంటి అంటే కంప్లీట్గా మనకి అండం అనేది అసలే రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో దీనిని యానోవ్యులేటరీ పీసీఓఎస్ అని అంటామన్నమాట. సో మనకి ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి చాలామందికి మళ్ళీ పీసీఓఎస్ కూడా కోఎగ్జిస్టెంట్ అవ్వడం జరుగుతుంది. ఇదే మనము పురుషుల్లో గనక చూసుకుంటే ఈ డయాబెటీస్ అనేది మనకి యూజువల్లీ ఏమవుతూ ఉంటుందంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పైన కూడా దాని ఎఫెక్ట్ అనేది యూజువల్లీ పడడం జరుగుతుంది. సో అలా కాకుండా మోస్ట్లీ ఏంటి అంటే స్పర్మ్ పారామీటర్స్ పైన కూడా డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే లాంగ్ రన్నింగ్లో డయాబెటీస్ ఉన్నా కూడా వీళ్ళకి ఏంటంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, లేదు అంటే చాలా ఫ్రీక్వెంట్గా చూసే విషయం ఏంటంటే స్పర్మ్ మొటిలిటీ తగ్గిపోవడం. అంటే మన ప్రోగ్రెసివ్ మొటిలిటీ అండ్ ఏదైతే అంటామో అది బాగా ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో స్పర్మ్ మొటిలిటీ ఎప్పుడైతే తగ్గుతుందో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా స్పర్మ్ మార్ఫాలజీ కూడా కొంతమందికి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. బ్రాడ్గా ఫీమేల్స్ అండ్ మేల్స్లో కలిపి కనుక మనం చూస్తే ఇన్ కేస్ ఎగ్ అండ్ స్పర్మ్ కలిస్తేనే మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి సో ఇద్దరిలో పేరెంట్స్లో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు మనకి ఈ ఎగ్ యొక్క ఎంబ్రియో యొక్క క్వాలిటీ కూడా తగ్గడం మనకి ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. సో ఎంబ్రియో క్వాలిటీ ఎప్పుడైతే తగ్గుతుందో ఈధర్ మనకి ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవ్వడం, లేదు అంటే అబార్షన్స్ ఇన్ కేస్ కన్సీవ్ అయినా కూడా అబార్షన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి.